కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని కేసీ క్యాంప్ ప్రాంతంలో ఒక వింత పక్షి ముళ్ల పొదలో చిక్కుకుని ఉండగా స్థానికులు గమనించి సురక్షితంగా బయటకు తీశారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త నలబాల వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ పక్షి జటాయు వంటి అరుదైన జాతికి చెందినదిగా కనిపిస్తోందని తెలిపారు. శ్రీరామనవమి రోజున ఈ పక్షి కనిపించడం సంతోషకరమని అన్నారు. పక్షి గాయపడినట్లు గుర్తించినప్పటికీ చికిత్స కోసం అధికారులను సంప్రదించగా సరైన స్పందన లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పక్షిని రక్షించి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పక్షుల జాతులు అంతరించకుండా కాపాడాలని ఆయన కోరారు. వేణుగోపాల్ సామాజిక కార్యకర్త హుజూరాబాద్. కేసీ క్యాంప్ సమయంలో ఆ ముళ్ళ పొదలలో గాయాలతోటి పక్షిని కనుగొనడం జరిగింది. ఒక స్థానిక పౌల్ట్రీ నిర్వాహకుడు భాస్కర్ సూచన ఆయన నాకు సమాచారం ఇచ్చిండు. నేను వెంటనే స్పందించి ఆ పక్షిని కాపాడి తీసుకొచ్చిన. అది గాయాలతో ఉన్నది. నేటి రోజున శ్రీరామనవమి, అది జటాయి పక్షులకి ఉన్నది, శుభసూచకం అని అనుకుంటున్నాను. కానీ గాయాలతో ఉన్నది బాధాకరం. శ్రీరామనవమి రోజుల ఒక జటాయు లాంటి పక్షికి గాయాలవ్వడం బాధాకరం, దురదృష్టకరం. మరి అన్నిటి కారణం మనమే. పక్షులంతా కూడా బాధ మనపై ఉన్నది. మరి గాయాలతో ఉన్నది కాబట్టి నేను మొబైల్ వ్యాన్ వాళ్ళకు టోల్పీ హైదరాబాద్కి ఫోన్ చేసిన, అధికారులను మాట్లాడినా వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే చెప్తలేరు. వైద్యం చేస్తారు, బిజీ ఉన్నారంటారు కానీ చెప్తలేరు. ఆ వ్యాన్ ఎక్కడ ఉంటే నేను అక్కడ వైద్యం చేస్తాను చూస్తాను. ఇలా సెలవైంది, మరి బాధ అనిపిస్తుంది. మరి ఈ పక్షిని కాపాడాలని చెప్పి ఆతృతోడే నేను ఒక గంట నుంచి అధికారులను మొరబెట్టుకున్నా. నా మొర ఎవరు ఆలకించలేరు. మరి పర్యావరణ పక్షులు కానీ జంతువులు కానీ ఒక భాగమని మనిషి గుర్తించలేడు. అధికారులు ప్రజాప్రతినిధులు గుర్తించి జిల్లాల మరి తక్షణం స్పందించే విధంగా ఏర్పాటు చేసే టోల్పీ కానీ వ్యాన్ కానీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పడితే, గతంలో కూడా వినాయక మండలంలో ఎలుగుబండ్లు కూడా ఇదే పరిస్థితి అయింది. వెంటనే స్పందించి వైద్యం అందిస్తే పక్షులు అంతరించిపోకుండా ఉంటాయని చెప్పి నేను కోరుతున్నా. పర్యావరణంలో పక్షులు కానీ జంతువులను భాగం కాబట్టి దయచేసి అధికారులు వెంటనే స్పందించి వైద్యం ఇస్తే బాగుంటుంది. నేను హాస్పిటల్ వద్దనే నిరీక్షణ చేస్తాను. డాక్టర్లకు కూడా సమాచారం ఇచ్చిన.